అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పుష్యమి గారు రచించిన ఒక రోజు రాణి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కిరాణా కొట్ట కుర్రాడు ఒక్కో ఐటెం చదువుతూ ఓ పక్కకి సర్దుతుంటాడు. జాహ్నవి తన చేతిలో ఉన్న చీటీతో ఆ వస్తువులను చెక్ చేసుకుంటోంది. ఒక పక్క నుంచి మానస, నిశాంత్ గొడవ చేస్తున్నారు. అమ్మా, లిటిల్ హార్ట్స్ ఎన్ని ప్యాకెట్స్ తీసుకుంటున్నావు అని. అబ్బా, ఇంటికి వెళ్లేంత వరకు ఆగలేరటరా అని కసురుతూనే యథాలాపంగా పక్కకు తిరిగింది. ఆమె భర్త రామ్మోహన్ ఆ షాపు దరిదాపుల్లో ఎక్కడా లేడు. ఏ సిగరెట్ కాల్చుకోవడానికైనా పక్కకు వెళ్ళుంటాడేమో అనుకుంది జాహ్నవి. అదృష్టవశాత్తు ఆమె హ్యాండ్ బ్యాగ్ లో డబ్బులుండబట్టి బిల్లు చెల్లించేసింది. వెచ్చాలున్న బ్యాగు పిల్లల సాయంతో తీసుకొచ్చి స్కూటర్ సీటు ముందు భాగంలో ఉంచింది. రోడ్డు మీదకి చూసింది జాహ్నవి. సాయంకాలం 7 గంటలు కావటంతో ట్రాఫిక్ తో రద్దీగా ఉంది. నకులుడు చినుక్కి మధ్య తడవకుండా రథం నడిపేవాడట. అలాంటి వాణ్ణి తీసుకొచ్చి ఈ హైదరాబాద్ రోడ్ల మీద వదిలేయాలి, అప్పుడు తెలుస్తుంది మజా అని నవ్వుకుంది. నెల మొదటి వారం. ఆ ఎఫెక్టు జనరల్ స్టోర్స్ అన్నింటి దగ్గర కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జనమే జనం. రామ్మోహన్ ఎక్కడికి వెళ్లాడు? ఆమె కళ్ళు మళ్లీ వెతికాయి. ఆ పక్కనే ఉన్న గ్రీటింగ్ కార్డ్ షాపు నుంచి వస్తున్న రామ్మోహన్ కనబడ్డాడు. ఇంత అర్జెంటుగా గ్రీటింగ్ కార్డ్తో పనేమిటి? దగ్గరలో పండగ గాని న్యూ ఇయర్ డే గాని లేదే. భర్త స్కూటర్ దగ్గరకు రాగానే అడిగింది, ఎవరి బర్త్డే? ఏమిటి? అర్థం కాక అడిగాడు రామ్మోహన్. అదే, బర్త్డే గ్రీటింగ్ కార్డు కొనడానికి వెళ్లారుగా. స్కూటర్ స్టార్ట్ చేశాడు. నేనేమి గ్రీటింగ్ కార్డు కొనలేదుగా, జస్ట్ చూడటానికి వెళ్ళానంతే. రామ్మోహన్ స్వరంతో ఏదో తేడా ఉంది, అబద్ధం చెబుతున్నట్లుగా. ఆసక్తి వంటి అనుమానం జాహ్నవి మదిలో మొలకలు వేసింది. రామ్మోహన్ అబద్ధం చెప్పాడు. ఇందాక అతని చేతిలో ఉన్న పుస్తకంలో ఓ గ్రీటింగ్ కార్డు కనబడింది. అదెవరికి? ఆ రోజు రాత్రి అతని పుస్తకాల ర్యాక్ వెదికింది జాహ్నవి. కాలేజీ రోజుల నుంచి రామ్మోహన్ కొని దాచుకున్న పుస్తకాలు ఎన్నెన్నో. ఓ కవితా సంపుటిలో కనబడింది ఆ గ్రీటింగ్ కార్డు. కవర్ తెరిచి చూసే లోపల జాహ్నవి భుజం మీద రామ్మోహన్ చేయి పడింది. ఎందుకు జాహి వెతుకులాట? నా మీద అనుమానమా? నవ్వుతూ అడిగాడు రామ్మోహన్. మన పెళ్ళై 7 ఏళ్లు ఎప్పుడో దాటిందిగా, మిమ్మల్ని ఈ మధ్య ఏమైనా తేనెటీగలు కుడుతున్నాయేమోనని కవర్ తెరిచే ప్రయత్నంలో ఉంది జాహ్నవి. నీకెందుకది? భార్యాభర్తలన్నాక కొన్ని రహస్యాలైనా ఉండాలి, లాక్కోబోయాడు రామ్మోహన్. ఇలాంటి విషయాల్లోనా? కావాలంటే నువ్వు కూడా గ్రీటింగ్ కార్డు కొనుక్కో. నేను చస్తే చూడనుగా. అఫ్కోర్స్, నువ్వు చూపించేంత వరకు. ఇద్దరి పనుగులాటలో గ్రీటింగ్ కార్డు జాహ్నవి చేతుల్లోకి వచ్చిపడింది. ఆ కార్డులో రాసి ఉంది, మోర్ దాన్ ఐ కెన్ సే ఆర్ షో, మోర్ దాన్ యూ విల్ ఎవర్ నో. హ్యాపీ యానివర్సరీ డార్లింగ్, ఐ లవ్ యూ. నీ చేజేతులారా రేపొద్దున థ్రిల్ అయ్యే ఛాన్స్ చంపేసుకున్నావుగా, తల పట్టుకుంటూ అన్నాడు రామ్మోహన్. అప్పుడు గుర్తొచ్చింది జాహ్నవికి ఆ మరుసటి రోజే పెళ్లి రోజు అని. సారీ, నేను మర్చిపోయానండి చెప్పింది జాహ్నవి. నీ మతుమరుపుకి ఒక రకంగా పిచ్చి హ్యాపీ. ఎందుకంటే వారం రోజుల ముందు నుంచి చీరో మరేదో కొనమని అడిగే ఛాన్స్ పోగొట్టుకున్నావు. నాకా బాధ తప్పిందిలే. మరో రకంగా నిన్ను చూస్తే అసూయ వేస్తోంది. జీవితంలో చేదు గతాన్ని, పీడకలలాంటి రోజులను మర్చిపోవటం ఏ కొద్దిమంది అదృష్టవంతులకో సాధ్యమవుతుంది. అందులో నువ్వుండటం నాకు ఆనందం. వచ్చే ఏడాదికి మన పెళ్లి రోజును మర్చిపోవడానికి మాక్సిమం నా కృషి నేను చేస్తాను అన్నాడు రామ్మోహన్. ఏయ్, మన పెళ్లి పీడకలాన్ని నేనెప్పుడన్నాను అని ముట్టికాయ వేసింది జాహ్నవి. అప్పుడప్పుడు గొనుక్కుంటా ఉంటావుగా, ఈ పెళ్ళెందుకు చేసుకున్నాడ్రా దేవుడా, ఎప్పుడూ పని పని గుర్తు చేశాడు రామ్మోహన్. ఎప్పుడో పని ఎక్కువైనప్పుడులేండి, విసుగు పుట్టి చికాకైనా బయటకు చెప్పకూడదా? వై నాట్? ఇంతకీ రేపేం కావాలో అడగవే అన్నాడు రామ్మోహన్. ఒక నిమిషం పాటు ఆలోచించి తర్వాత చెప్పింది జాహ్నవి. నవ్వకూడదు, అవమానంగా భావించకూడదు. ఏంటోయ్ షరతులు విధిస్తున్నావు? జీవితాంతం మగవాళ్లు అదుపాజ్ఞంలో బ్రతికే ఆడవాళ్లం, మాకేం షరతులుంటాయి? వేడికోళ్ల విన్నపాలు తప్ప. వ్యంగ్యమా? టాపిక్ సీరియస్ గా మారుతుందని అనుమానం వచ్చి అడిగాడు రామ్మోహన్. కాదు, వాస్తవమే. జాహి, మనిద్దరి మధ్య ఈ చర్చలెందుకు గాని అసలు విషయం చెప్పేసే. నువ్వు ఏమడిగినా నేను కాదనను. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంటి పనులు చేసి చేసి అలసిపోయాను. రేపు ఒక్కరోజు మాత్రం ఇటు పూచిక పుల్ల అటు తీసి పెట్టను.
పొద్దున్నే అంట్లు తోముకోవడం దగ్గర నుంచి కాఫీలు, టిఫిన్లు, భోజనాలకు అవసరమైన వండటం, బట్టలు ఉతుక్కోవటం, గదులు ఊడ్చుకోవడం, పిల్లల అవసరాలన్నీ చూసుకోవటం అన్నీ మీరే చేయాలి. ఎల్లుండి నుంచి ఎలాగూ నేనేగా. రేపు మాత్రం నన్ను రెస్ట్ తీసుకుని ఎంజాయ్ చేయనివ్వండి. జాహ్నవి కోరికకు విస్తుపోయాడు రామ్మోహన్. అయినా తను చేసిన వాగ్దానం గుర్తుండటంతో, నువ్వలాంటి జంబలకిడి పంప స్కీమ్ పెడతావంటే మాట ఇచ్చేవాణ్ణి కాదే అని నవ్వేశాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్గట్టుకూడదు సుమా. ఆమె పెదవులపై ప్రామిస్ చేశాడు రామ్మోహన్. సింక్ దగ్గర అంట్లు తోముతూ మరోవైపు గ్యాస్ స్టవ్ మీద కాఫీ, పాలు కాస్తూ అష్టావధానం చేస్తున్నాడు రామ్మోహన్. కిచెన్ రూమ్ ఎదురుగా ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఆ రోజు పేపర్ తాపీగా చదువుతూ జాహ్నవి, కాఫీ రెడీ కాలేదా అని కేక వేసింది. 1 minute అన్నాడు రామ్మోహన్. 1 minute అంటూ లేట్ చేస్తే ఏకుతాను అంది జాహ్నవి. ఏయ్, నేను నిన్నెప్పుడైనా అలాంటి మాటలన్నానా? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించకూడదు అన్నాడు రామ్మోహన్. ఈలోగా లేచిన పిల్లలు ఆ సీన్ చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా తర్వాత ఎంజాయ్ చేయటం ప్రారంభించారు. ఎలాగైతేనే కష్టపడి సేమియా పాయసం, చపాతీలు చేశాడు. పెళ్లి రోజు కాబట్టి సేమియా పాయసం. కూర లేకుండా చపాతీ ఎలా తినడమని గురిసింది జాహ్నవి. పిల్లలు టిఫిన్ తిన్నాక ఎవరి ప్లేట్లు వాళ్లే కడుక్కోవాలని రూల్ పెట్టాడు రామ్మోహన్. ఇలా పిల్లలకు చిన్నప్పటి నుంచి ఎవరి పనులు వాళ్లే చేసుకోవటం నేర్పించాలి. ఆడా మగ తేడా లేకుండా పని చేయాలి. ఓ డిసిప్లిన్ గా ఉంటుంది అని క్లాస్ కూడా ఇచ్చాడు. చూసారా, ఒక్కరోజు వంట చేయాల్సి వచ్చేటప్పటికి మీ సౌకర్యం కోసం ఎన్ని రూల్స్ పెట్టుకుంటున్నారో. దిగితే గాని లోతు తెలియదంటారుగా. రేపు నీకైనా పిల్లలు ఇంటి పనుల్లో హెల్ప్ఫుల్ గా ఉంటారని చెప్పాడు రామ్మోహన్. సరే, మన పెళ్లి రోజు కదా, స్పెషల్స్ ఏమిటి అంది జాహ్నవి. కుక్కర్లో అన్నం వండేస్తాను, చారు కాయగలను, పెరుగు పచ్చళ్ళు ఎలానూ ఉంటాయిగా. అంతేనా? అఫ్కోర్స్. కాలేజీ రోజుల్లో కోడిగుడ్డు పొరుడు వండటం గుర్తుంది. గుర్తున్నంత వరకు వండేస్తాను. మర్చిపోతే బోల్డ్ అంత విశాల హృదయంతో అడ్జస్ట్ అయిపోవాలి. జీవితం అంటేనే అడ్జస్ట్మెంట్ కదా, ఇక వంకే ఉంది అనేసింది జాహ్నవి. 10-10:30 మధ్యలో రామ్మోహన్ వంట ప్రయత్నాలు ప్రారంభించబోయే సమయంలో రామ్మోహన్ కి బంధువులు కమ్ ఫ్రెండ్స్ 3 వచ్చి పడ్డారు. గ్రీట్ చేసి, ఏరా మాకేమీ పార్టీ లేదా అన్నారు వాళ్లు వచ్చి రాగానే. వై నాట్, ష్యూర్ అని వారితో కబుర్లలో పడ్డాడు రామ్మోహన్. 12 కావస్తుండగా రామ్మోహన్ బెడ్రూంలోకి వచ్చి జాహ్నవితో చెప్పాడు, నువ్వు పిల్లలు త్వరగా రెడీ కండి, అందరం కలిసి ఏదైనా రెస్టారెంట్లో భోంచేద్దాం. కనుబొమ్మలు ముడివేసింది జాహ్నవి. అఫ్కోర్స్, మరి నాకు వంట బాగా రాదుగా, పైగా వారు ముందే చేయటం కాస్త నామోషిగా ఉంటుందని గబగబా వంటగదిలోకి నడిచింది జాహ్నవి. 7 రెస్టారెంట్కి వెళ్తే ఏమవుతుందో తెలుసా? ఏమీ మాట్లాడలేదు రామ్మోహన్. అన్ని రోజుల్లాగానే ఆ రోజు కూడా తన రొటీన్లో పడిపోయింది జాహ్నవి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.